morning, andarki namaskaram. Welcome to another beautiful and healthy episode of Diet Menu. ఆడదంటే ఆది కాలంలో ఆది పరాశక్తి, ఆధునిక కాలంలో శాసించే ఓ శక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడదంటేనే సృష్టి. విషింగ్ ఆల్ ది బ్యూటిఫుల్ women out there a very very happy Women's Day. మరి ఈ విమెన్స్ డే స్పెషల్ గా ఇవాళ మనం నేర్చుకోబోయే ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ఇంకో వండర్ఫుల్ విమెన్ ని పిలిచేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఈటీబీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఏంటి ఈ రోజు మంచి డ్రెస్సింగ్ లో ఉన్నారు? అది విమెన్స్ డే కదా అని వాళ్ళు ఒక్క రోజన్నా అలా కనిపిద్దామని ఇలా వచ్చారు. సో హౌ యు డూయింగ్? బాగుంది, చాలా బాగుంది మీ డ్రెస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అనుకుంటా డైట్ మెన్యూ స్టార్ట్ అయిన తర్వాత జానకి గారు నన్ను పొగిడారు, అది కూడా ట్రెడిషనల్ వేసుకున్నందుకేమో. సో జానకి గారు, ఈ విమెన్స్ డే స్పెషల్ గా ఇవాళ మా అందరికి మీరు ఏం డైట్ రెసిపీ నేర్పించబోతున్నారు? ఉమెన్ స్పెషల్ అది కూడా నట్ బార్ ఒకటి చేద్దాము. ఓకే. అన్ని నట్స్ సీడ్స్ వేసి ఉమెన్ హెల్త్ కి అది యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ చేయటం కూడా. సో విల్ డూ ద నట్ బార్. ఓ ఓ ఓ ఓ సో చూసారు కదా, విమెన్స్ డే స్పెషల్ లో భాగంగా విమెన్ అందరికీ డెడికేట్ చేస్తూ మీ అందరి కోసమే స్పెషల్ గా ఇవాళ డైట్ మెన్యూలో మేము మీకు నేర్పించబోతున్నాం నట్ బార్. మరి ఆలస్యం చేయకుండా నట్ బార్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. నట్ బార్ కి కావలసిన పదార్థాలు: డార్క్ డేట్స్, అంజీర్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, బాదాం, జీడిపప్పు, నువ్వులు, పిస్తా. సో నట్ బార్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, ఇంగ్రీడియంట్స్ చూస్తూనే నేను కొన్ని నట్స్ దొబ్బేసా. బాగున్నాయి. అది రోజు చేసే పనే కదా, మీరు ఏదో ఒక ఇంగ్రీడియంట్ తింటా ఉంటారు. అన్ని రివీల్ చేయకూడదు తెలుసు. అట్లీస్ట్ విమెన్స్ డే మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. సరే, ఇప్పుడు మనం ఉమెన్స్ డే సైలెంట్ గా ఉండమని చెప్పారు కదా. యాక్చువల్ గా ఈ ఉమెన్స్ డే కి ఒక థీమ్ ఉంది. అంటే ఎవ్రీ ఉమెన్స్ డే కి ఒక థీమ్ ఉంటుంది. ఏంటంటే బీ బోల్డ్ ఫర్ చేంజ్. అంటే చేంజ్ కి మనము రెడీగా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. ఇన్ఫాక్ట్ చేంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పేసాను, సీక్రెట్ చెప్పేసేసాను, యాక్సెప్ట్ చేసేయండి. మీకు అలా అర్థమైందా? చాలా మందికి అర్థం కాక వాళ్ళు చాలా బోల్డ్ గా తయారవుతున్నాడు చేంజ్ తీసుకురావడానికి. చాలా మంది అమ్మాయిలు. అంటే నేను బాగానే చెప్పా, పాజిటివ్ గా చెప్పా, చాలా బాగా చెప్పాను, అదే అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసేయాలి జానకి గారు. స్టవ్ వెలిగించేసేయండి. వావ్. బీ బోల్డ్ ఫర్ ద చేంజ్. అది అందరు విమెన్ చేసేదే ఎవ్రీ డే. సో ఎస్, ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాం. మరి నట్ బార్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం? ఫస్ట్ మనము వీటిని ఇందులో యాడ్ చేసేసేయాలి. డేట్స్. సో జానకి గారు, హూ ఇస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ విమెన్ ఇన్ యువర్ లైఫ్? మై మదర్, ఆఫ్ కోర్స్. ఎందుకలా? మా మదర్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు నేను. ఎందుకంటే తను మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంతవరకు చేసింది అనేది మోస్ట్ కామన్. అందరు మదర్స్, అందరు పేరెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే తను చెప్పకుండానే మాకు బోల్డ్ అన్ని నేర్పించింది అనమాట. ఇప్పుడు సాక్రిఫైసెస్ కానివ్వండి, సాక్రిఫైస్ అని కాదు కానీ హర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఓకే, చెప్పకుండానే మీరే చూస్తూ నేర్చేసుకున్నారు. అంతే. ఇప్పుడు ఇలా వంటలు చేయడం లాగా. దట్స్ ట్రూ. వావ్ వావ్. కొంచెం వాటర్ వేయండి ఇందులో. ఓకే. సో ఫస్ట్ డైరెక్ట్ గా మనం డేట్స్ వేసేసుకున్నాం అండి. అందులోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. సరిపోద్దా ఇంకొంచెం ఎక్కువ వేయచ్చా? ఓకే, చాలు. నెక్స్ట్ అంజీర్. ఓకే. సో వాటర్ లోకి ఫస్ట్ మనం డేట్స్ వేసుకున్నాం, ఆ తర్వాత డ్రై అంజీర్ కూడా వేసుకుంటున్నాం అన్నమాట. సో అంజీర్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేయడానికి కదా జానకి గారు? డేట్స్ చాలా ఇంపార్టెంట్ అంజీర్ కంటే. అంజీర్ లో మనకి ఇందులో చిన్న లోపల చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. వైటాలిటీ అనేది పెంచుతుంది, ఇండివిజువల్ వైటాలిటీ అనేది. ఓకే. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి జానకి గారు? బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం 1 by 1 అన్ని నట్స్ యాడ్ చేసేసుకోవటం. సీడ్స్, నట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేయచ్చా ప్రొసీజర్? ఎస్. ఫస్ట్ మనము ఈ నువ్వులు. ఓకే. సో డేట్స్ అండ్ దెన్ అంజీర్ రెండు కూడా వాటర్ లో వేసి చక్కగా
కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు. ఆహా, ఏం ట్రాన్స్లేషన్ ఇచ్చాను నేను, నన్ను పిచ్చ తిట్లు తిట్టుకుంటుంటారు తెలుగు పండిట్స్ అందరూ కూడా. సో నెక్స్ట్ మనం ఆల్మండ్స్ వేసుకుంటున్నాం అనమాట. బాదాం. వావ్, ఇది నానబెట్టుకోలేదు కదా మనం, బాదాం డైరెక్ట్ గా వేసేసుకున్నాం కదా గారు. నెక్స్ట్ గుమ్మడి గింజలు. అసలు ఏమైనా వదిలిపెట్టలేదు అనుకుంటా కదా మనం, అన్ని నట్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ జీడిపప్పు. వావ్, చూసారా నట్స్ అనేవి అంతే చాలా ఇంపార్టెంట్. పిస్తా కూడా బాగుంటుంది. నెక్స్ట్ పిస్తా. నెక్స్ట్ ఇవి ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తాం. ఓకే, ఇవి కూడా చాలా మంచివి అంటారు, చాలా ఎక్సలెంట్, హెల్త్ కి ఎక్సలెంట్. యాక్చువల్లీ అవిసెలు మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. తర్వాత ఎస్పెషల్లీ పీసీఓస్, పాలిసిస్టిక్ కండిషన్ ఉన్న వాళ్ళు విమెన్ కి అవిసె గింజలు తీసుకుంటే యూస్ఫుల్ గా ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవటం, హార్మోన్ బ్యాలెన్స్ రావటం అనేది మనం గమనిస్తాం అనమాట. సో అందులో చాలా హై ఫైబర్ కూడా ఉంటుంది అవిసె గింజల్లో. సో దాని నుంచి కూడా మనకి చాలా హెల్ప్ ఉంటుంది అనమాట. అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటము, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వటము, కాన్స్టిపేషన్ లేకుండా ఉండటము, అన్నిటికంటే మించి స్కిన్ బాగుంటుంది. వావ్, అదే మాకు కావాలి. కాబట్టి అవిసె గింజలు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీ డైట్ లోకి ఒక భాగం చేసేసుకోండి. బికాస్ స్కిన్ చాలా బాగుంటుంది. అంటే ఆరోగ్యం కన్నా మేము స్కిన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవిసె గింజలు రెగ్యులర్ గా డైట్ లో పార్ట్ చేసుకోండి. సో హెల్త్ కి మంచిది, అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా చాలా బాగుంటుందంట. సో వాటర్ అంతా చూడండి ఎవాపరేట్ అయిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ విమెన్ ఇది ఎవరెవరికి మంచిది అంటారు? పిల్లలు తీసుకోవచ్చండి. విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే విమెన్ విల్ గివ్ బర్త్ టు చైల్డ్ అండ్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్. ఆఫ్ కోర్స్, నాకు అదొకటే బాగా తెలుసు. ఎప్పుడు జానకి గారు చిల్డ్రన్స్ అనగా నెక్స్ట్ టుమారో సిటిజన్ అని చెప్తా. చిన్నప్పుడు ఎప్పుడు ఎస్ఆర్ ఐటమ్ లో బాగా రాసినట్టు గుర్తు, కాబట్టి అది బాగా నోట్ అయిపోయింది నాకు. ఓకే, సో అందుకని స్పెషల్లీ అంటే విమెన్ ని మనము టీనేజ్ గర్ల్స్ నుంచి గర్ల్ చైల్డ్ పుట్టినప్పటి నుంచి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవటం, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. స్పెషల్లీ టీనేజ్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చేసేస్తూ ఉంటారు, అంటే వెయిట్ తగ్గటానికి డైట్లని అలా చేయటము, బోన్ పెరగటానికి ఆస్కారం ఇవ్వకుండా తక్కువ ఆహారం తీసుకోవటము, హిమోగ్లోబిన్ తక్కువ అయిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. స్పెషల్లీ సో టీనేజ్ గర్ల్స్ కి ఇది చాలా 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 బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది మనము ఒక బటర్ పేపర్ లో దీన్ని ర్యాప్ చేసేసుకోవాలి. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇమీడియట్ గా దీన్ని బటర్ పేపర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నట్టయితే మనం అనుకున్న నట్ బార్ వస్తుంది. నాకు తెలిసి ఇందులో మనం యాడ్ చేసిన డేట్స్ అండ్ అంజీర్ ఇవి రెండు కూడా న్యాచురల్ స్వీట్. సో సూపర్ స్వీట్ గా ఉంటాయి అన్నమాట. గిఫ్ట్ ప్యాక్ చేసి కూడా ఇవ్వచ్చు అబ్బా ఎవరికన్నా చక్కగా. వావ్, సో ఉమెన్స్ డే స్పెషల్ మీకేస్తా, ఓపెన్ చేయండి. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. నట్ బార్ దీన్ని ఇట్లా పెట్టిస్తాను మీకు. ఆహా, విత్ ద ఫ్లవర్. హ్యాపీ ఉమెన్స్ డే అదనమాట సంగతి. సో మొత్తం ఇది ఎంత చక్కగా రెడీ చేసేసారు దీన్ని. నేను ఇంత సింపుల్ గా అయిపోతుందని అనుకోలేదు అసలు. ఫటా చాలా ఈజీగా సింపుల్ గా నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని మా జాను అబ్బా చాలా బాగుంది. అండ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి అలా నాతో పాటు జాను కూడా వెయిట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మేము ఇద్దరం కలిసి ఈ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసి మరి టేస్ట్ చేసి ఎలా ఉండబోతుందో మీ అందరికి చెప్పబోతున్నాం. బట్ బిఫోర్ దట్ నట్ బార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. నట్ బార్ కి కావలసిన పదార్థాలు: డార్క్ డేట్స్, అంజీర్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, బాదాం, జీడిపప్పు, నువ్వులు, పిస్తా,
నట్ బార్ తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో గింజలు తీసిన డేట్స్, అంజీర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కగా కలుపుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత ఇందులో నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, పంకిన్ సీడ్స్, జీడిపప్పులు, పిస్తా, అవిసె గింజలు వేసి చక్కగా చిక్కీ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బటర్ పేపర్ లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఫోల్డ్ చేసుకున్నట్లయితే విమెన్ కి ఎంతో హెల్దీగా ఉండేటువంటి నట్ బార్ రెడీ. సో వ్యూవర్స్ చూసారు కదా నట్ బార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు నేను అండ్ జాను ఇద్దరు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నేను ఇప్పుడు దీన్ని చక్కగా ర్యాప్ చేసిన దీన్ని ఓపెన్ చేసేసి చక్కగా మనం ఇద్దరం టేస్ట్ చేసేసి ఎలా ఉందో మన ఆడియన్స్ చెప్పేద్దాం. సో ఇప్పుడు ఈ నట్ బార్ ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే ఓకే. సో ఇందులో డేట్స్ అండ్ అంజీర్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మంచి స్వీట్నర్స్ లాగా హెల్ప్ అయ్యాయి అనమాట. అండ్ అందులోకి మనం పంకిన్ సీడ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, కాజు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఒక మంచి స్వీటెస్ట్ ఫ్లేవర్ అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో జానకి గారు టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సూపర్. డైట్ మెన్యూ అనే టైటిల్ కి ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఒక మంచి డైట్ రెసిపీ ఆన్ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. మై ప్లెజర్ ఆల్వేస్. మీరు ఆల్వేస్ మా అందరికి ఇన్స్పిరేషన్. సో మీరు ఇంకా మీ కెరియర్ లో గ్రో అవ్వాలని ఈ విమెన్స్ డే రోజున మేము నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి డైట్ మెన్యూ. వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బ్యూటిఫుల్ విమెన్ అవుట్ దేర్ అ వెరీ 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 హ్యాపీ విమెన్స్ డే. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ దిస్ ఇస్ ఇండియా అండ్ జాను సేయింగ్ బై బై.